నిలబడగలిగిన వారందరం అలాగే నిలబడి ఉందాం. ఒకవేళ నిలబడలేని వారు ఎవరైనా ఉంటే కూర్చొనైనా సరే మీరు ప్రభుని ఆరాధించాలని మనం చేస్తూ ఉన్నాను. ప్రభు నామాన్ని కనపరచాలని కోరుతూ ఉన్నాను. దయచేసి సమయంలో అందరం కూడా ప్రభు వైపు చూద్దాం. ఆ దేవుని సన్నిధి మనతో ఉంటుండగా, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో నివసిస్తూ ఉండగా, ఆ దేవాది దేవుడు మన స్తుతుల మీద ఆశీనుడై ఉండటానికి ఇష్టపడుతూ ఉండగా, శిరస్సు వంచి చేతులు జోడించి ఇదిగో నిలబడిన మనందరం కూడా మన రెండు చేతులు పైకెత్తి, అందరం కూడా మన రెండు చేతులు పైకెత్తి, అందరం కూడా బిగ్గరగా నోరు తెరిచి ప్రభుకు స్తోత్రాలు చెప్దాం. అందరం కూడా యేసయ్యకు వందనాలు చెప్దాం. ఇది ప్రభుని ఆరాధించే సమయం. మౌనంగా ఉండే సమయం కాదమ్మా, మౌనంగా ఉండే సమయం కాదు. మౌనంగా ఉండమన్నప్పుడు మౌనంగా ఉండాలి. ప్రభుని ఆరాధించండి అని చెప్పినప్పుడు బిగ్గరగా నోరు తెరిచి ప్రభుని ఆరాధించాలి. ఇది మౌనంగా ఉండే సమయం కాదు. అందరం కూడా ప్రభుని ఆరాధిద్దామా, ప్రభునామాన్ని కనపరుద్దామా, ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించడానికి ఇష్టపడదామా, యథార్థమైన హృదయముతో దేవుణ్ణి సేవిద్దామా, ఆయన నామాన్ని కనపరుద్దామా, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుందామా, ఆయన శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుందామా, ఆయన మనకు ఇచ్చిన రక్షణను జ్ఞాపకం చేసుకుందామా, ఆయన మన ఎడల చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుందామా. ఈరోజు సజీవులంగా ఉన్న మనందరం కూడా గొంతెత్తి స్వరమెత్తి బిగ్గరగా యేసయ్యకి స్తోత్రాలు చెప్తాం ప్రతి ఒక్కరం కూడా. ఎందుకంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది, సజీవులు సజీవులే కదయా నిన్ను స్తుతించేది. ఈరోజు సజీవులంగా ఉన్న మనందరం కూడా దేవుణ్ణి స్తుతిద్దాం. వెనుకున్న వారేమి ముందున్న వారేమి అందరూ స్వరాలు తెచ్చి యేసయ్యకు వందనాలు చెప్పండి. నాతో పాటు కూడా యేసయ్యా మీకు వందనాలని, ప్రతి ఒక్కరు కూడా యేసయ్యా మీకు వందనాలని చెప్పండి. పరిశుద్ధుడా మీకు వందనాలని చెప్పండి. పరిశుద్ధుడా మీకు వందనాలయ్యా. గొప్ప దేవుడా మీకే స్తోత్రాలని చెప్పండి. గొప్ప దేవుడా మీకు స్తోత్రాలయ్యా. నీతిమంతుడా మీకే స్తోత్రాలని చెప్పండి. నీతిమంతుడా మీకే స్తోత్రాలయ్యా. సృష్టికర్తవైన యేసయ్యా మీకే స్తోత్రాలని చెప్పండి. సృష్టికర్తవైన యేసయ్యా మీకే స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరం కూడా ప్రభువును స్తుతిద్దాం. అందరం కూడా హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఒక చక్కని పాట పాడుతూ ప్రభుని ఆరాధిద్దాం, ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. దేవుని సన్నిధి మనతో ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తుండగా ఆయనను మన హృదయాల్లోనికి ఆహ్వానిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనము కలిసి ప్రభు అయిన యేసయ్యను ఆరాధించడానికి, ఆయనను హృదయపూర్వకంగా సేవించడానికి, ఆయన నామాన్ని ఘనపరచడానికి ఇష్టపడదాం. అందరం కూడా ప్రభువును స్తుతిద్దాం. స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా. నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా నా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. నీవే నా మార్గము సత్యము జీవము, నీవే నా రక్షణ విమోచనదుర్గము, నీవే నా మార్గము సత్యము జీవము, నీవే నా రక్షణ విమోచనదుర్గము. నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధించును నిన్నే ఆరాధించును.
కాపాడుటకు గొర్రెను దాచావయ్యా. మమ్మల్ని కాపాడుటకు నీవే బలిగా మారావయ్యా. నీలా పాపి కొరకి ప్రాణం పెట్టిన దేవుడు అయ్యా. ఈ లోకంలో ఈ జగమంతా ఎంత వెతికినా మాకు కనరాడయ్యా. ఇలాంటి దేవుడు లేడయ్యా. నీవు తప్ప మరి ఏ దేవుడు లేడయ్యా. నిన్నే ఆరాధిస్తాను, నిన్నే స్తుతిస్తాను, నిన్నే సేవిస్తాను, నిన్నే ప్రేమిస్తాను, నీ కొరకే జీవిస్తానయ్యా అని ప్రతి ఒక్కరు అనుభవపడుతున్న ఈ పాటలు పాడుతూ దేవుని ఆరాధిద్దామా?
నేను వెదకకపోయినా నన్ను వెదకితివి, నే ప్రేమించకపోయినా నాకై ప్రాణము పెట్టితివి. నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు ఎవరయ్యా యేసయ్యా, నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు ఎవరయ్యా. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, పూజింతును నిన్నే పూజింతును, పూజింతును నిన్నే పూజింతును, సేవింతును నిన్నే సేవింతును, సేవింతును నిన్నే సేవింతును, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవుడా, శక్తిమంతుడా, మహిమ కలిగిన తండ్రి, మారని మార్పు లేనివాడా, నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగా ఉన్న మా యేసయ్య మీకే వందనాలు. తరాలు మారినా, యుగాలు మారినా, మారని మా గొప్ప తండ్రి మీకే వందనాలు. మార్పు లేనివాడా మీకే వందనాలు చెల్లిస్తున్నాను. నీతిగల న్యాయాధిపతి మీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన దేవుడా మీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇహమందు భక్తులతోనూ పరమందు కోట్లాను కోట్ల దూతలతోనూ నిత్యము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న మా గొప్ప తండ్రి మీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము.
అయా గడిచిన కాలం అంతయు మీ చల్లని దేగల రెక్కల కింద అయా కాచి కాపాడి భద్రపరిచి ఈ జూన్ నెలలో చివరి పునరుత్థాన దినాన్ని మా జీవితాల్లో మీరు అనుగ్రహించిన అయా మీ ప్రేమంతటిని బట్టి మీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయా ఎందరో కనులు శ్రేష్ఠులు ఐశ్వర్యవంతులు ధనము గనుము కలిగి ఉన్నవారు పేరు ప్రఖ్యాతలు గాంచి ఉన్నవారు అయ్యా మాకంటే గొప్పవారు మాకంటే బలవంతులు అయ్యా మాకంటే ఎంతో గొప్పవారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయి ఉంటుండగా ఈ దీనులను ఈ అల్పులను ఈ అయోగ్యులను ఇంకనూ కాపాడుతూ ప్రేమిస్తూ భద్రపరుస్తూ అయ్యా నీ సన్నిధానంలో సజీవ లెక్కలో ఉంచిన దేవుడా మీకే వందనాలు చెల్లిస్తున్నాము. సజీవుడమైన దేవుడా మీకే వందనాలు. సజీవమైన కార్యాలు చేయవాడా మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మేము మరణిస్తే మమ్మను నిన్ను స్తుతించదని ఇంకను నిన్ను స్తుతించే భాగ్యాన్ని అయ్యా మిమ్మల్ని గణపరిచే భాగ్యాన్ని అయ్యా మిమ్మల్ని హెచ్చించే భాగ్యాన్ని మీరు అనుగ్రహించినందుకే మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయ్యా ఇట్టి ఊపిరికే అయ్యా ఇట్టి మట్టికే అయ్యా మీరు ఊపిరి పోసి ఉన్నారు. అయ్యా నీ జీవవాయువును ఊది ఉన్నారు యేసయ్యా. ఈ నీటి బుడగ వంటి మా జీవితాలను ఈ గడ్డి పువ్వు వంటి మా జీవితాలను ఇంతగా కరుణిస్తున్నందుకు మీకు వందనాలు. ఇంతగా మీరు కనికరిస్తున్నందుకే మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. అయ్యా నీ మహిమార్థమై నిలబెట్టుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. నీ సొత్తుగా నీ జనాంగముగా అయ్యా నీ ప్రియ ప్రజలుగా మీరు చేసుకున్న విధానం మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఉదయకాల సమయంలో అయ్యా మీ మహోన్నతమైన నామాన్ని మీ ఉన్నతమైన నామాన్ని కనపరచడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. పాటల ద్వారా స్తుతుల ద్వారా మహిమ పొందిన దేవుడా వాక్య జ్ఞానంలోకి మేమందరం కూడా వెళ్ళొచ్చి ఉంటుండగా నీ యొక్క వాక్కుతో మా అందరినీ కూడా దర్శించండి. మాకు కావలసిన వర్తమానాన్ని మీరు అందచేయమని అడుగుచున్నాను. అయ్యా నీ బిడ్డలు నువ్వు మాట్లాడుతూ వినాలని ఆశక్తితో నీ సన్నిధానానికి వచ్చి ఉంటుండగా ప్రతి ఒక్క హృదయాన్ని కూడా మీరు దర్శించమని అడుగుచున్నాను. ప్రతి ఒక్క హృదయంతో కూడా మీరు మాట్లాడమని అడుగుచున్నాను. ఏ బిడ్డకి ఏ మాటలు అయితే అవసరం అన్నాయో ప్రతి ఒక్క బిడ్డతో కూడా తేటగా సూటిగా మీరు మాట్లాడమని వేడుకుంటున్నానయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా నీ ఆత్మ కార్యములు ఇక్కడ జరిగించమని అడుగుచున్నాము. మీ సన్నిధిని మీ ప్రసన్నత ఇక్కడ వచ్చమని వేడుకుంటున్నాము. మీ శక్తిని మేఘమును ఇక్కడ ఆవరింప చేయమని అడుగుచున్నాము యేసయ్యా. ఇక్కడ నుంచి లేదు మనుషుడే కానీ అయ్యా మాట్లాడేది మనుషుడే కానీ అయ్యా నీ యొక్క వాక్కుని నోటికి బూరుగా మీరు ఉంచమని అయ్యా నీ సన్నిధానంలో బలమైన ఘనమైన నీకు వర్తమానాన్ని మీరు అందచేయమని వేడుకుంటున్నాను యేసయ్యా. గుడి చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు. ఇంకా అనేకమైన బిడ్డలు నీ సన్నిధానానికి రావాల్సి ఉన్నారయ్యా. ప్రతి బిడ్డను కూడా వేగరమే త్వరపెట్టి మీరు తీసుకుని రమ్మని అడుగుచున్నాను. జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని మీకు హస్తాలకు అప్పచెప్తూ ఉన్నామయ్యా. అయ్యా నీ చిత్తమైతే నీ శ్రేష్టమైన శరీరంలోను రక్తంలోను మేమందరం కూడా పాలు పంపులు పొందుతూ ఉంటుండగా ఒక యోగ్యమైన రీతిలో పాలు పంపులు పొందే కృపని మీరు మాకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఇకపై జరగబోయే ప్రతి ఒక్క కార్యక్రమం మీకు హస్తాలకు అప్పచెప్తూ మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ యేసు వారి అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.